షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులందరికీ ఉదయకాల శుభవందనములు. అనుదిన కృపావాక్యము ఇది 119వ కీర్తన 16వ వచనము. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యమును నేను మరవకయుందును. భక్తుడైన దావీదు గారు అంటున్నాడు, బేత్ అనే భాగంలో, బేత్ అనగా ఇల్లు, ఇల్లు అనగా మన దేహంలో ఉన్న హృదయము. మన హృదయము పరిశుద్ధంగా ఉంటే ఈ దేహం అనే ఇల్లంతా పరిశుద్ధంగా ఉంటుంది. కాబట్టి ఆయన వాక్యమునట ఆయన అనుదినము మరవక తన హృదయంలో ఉంచుకుంటున్నానని వాగ్దానం ఇస్తున్నాడు. మరవక ఉండాలంటే మనందరికీ చాలా ఆశ ఉంటుంది కదా సుమా. నేను గ్రంథాన్ని, బైబిల్ను ఆది కాండం నుంచి ప్రకటన వరకు నేను ఒకసారైనా కంప్లీట్ చేస్తే బాగుండు, 2 సార్లు కంప్లీట్ చేస్తే బాగుండు అని. అయితే నేను ఒక మంచి భక్తి గల కుటుంబం భార్య భర్తల గురించి విన్నాను. వారు పెళ్ళైన దినము మొదలుకొని ప్రతిరోజు ఉదయం 2 అధ్యాయాలు, సాయంకాలం 2 అధ్యాయాలు వాళ్ళు కుటుంబ ప్రార్థన చేసుకుని రోజు 4 అధ్యాయాలు ఇలా చదువుతూ వెళుతుంటే సంవత్సరంలో ఒక్కసారి బైబిల్ కంప్లీట్ అవుతుందట. ఎంత గొప్ప భాగ్యము పరిశుద్ధులారా. అట్టిది నేను అది విన్న నాటి నుంచి అలవరుచుకోవడానికి నేను అనుదినము ప్రయాసపడుచున్నాను. అయితే ఆ విధంగా పరిశుద్ధులారా మీరు కూడా అనుదినము ఆయన వాక్యమును ధ్యానిస్తూ ఉంటుంటే అది మన హృదయమైన పలకల మీద రాయబడుతుంది. అందుకే దావీదు రాజు గారు 66వ కీర్తన 18వ వచనంలో ఒక మాట అంటాడు, అయ్యా నా హృదయంలో గనుక నేను పాపము లక్ష్యం చేస్తే మీరు నా మొర్ర వినరు. మన మొర్ర పెడితే ఆయన వినడు. అదే మన హృదయంలో ఆయన వాక్యము ఉంచుకుంటే మన మొర్ర మన పెదవుల గుండి వెలువడుతుందో లేదో మనకు జవాబు వస్తుంది, మనకు ఆశీర్వాదం వస్తుంది, మనకు దీవెన వస్తుంది పరిశుద్ధులారా. కాబట్టి అనుదినము ఆయన వాక్యమును మనము ధ్యానించుకుంటూ ఆ విధంగా దినమునకు 4 అధ్యాయాలు చదువుకుంటూ వెళితే సంవత్సరం ఒకసారి కంప్లీట్ అవ్వడమే కాదు, ఆయన కృపా వాక్యము నీ ఉదయమైన పలకరిపై రాయబడుతుంది. అప్పుడు నువ్వు దీవెన, ఆశీర్వాదం పొందుకుంటావు. అప్పుడు నువ్వు చేసే ప్రార్థన, నీ పెదవుల నుంచి వెలువడే పవిత్రమైన ప్రార్థన ఆయన దివ్య సన్నిధికి చేర్చబడుతుంది. ఆయన సముఖంలో నీ దూతలు నీకు పంపించబడతారు. నువ్వు అనారోగ్యం ఉంటే స్వస్థత పొందుకోవడానికి కొరకు, నువ్వు ఇబ్బందులు ఉంటే నీకు సహాయం చేయడానికి కొరకు, నీకు ఇరుకుల్లో విశాలత కలిగజేయడానికి కొరకు, నీ ప్రమాదాలలో ఆయన దూతను పంపించి కాపాడడానికి కొరకు, ఈ విధంగా ఆయన వాక్యం మన హృదయంలో మరొక ఉంచుకుంటే మనము దీవించబడతాము. అట్టి కృప మనందరికీ ఆయన అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అవును నాయన, నీ కృపా వాక్యమును దినదినము నేను ధ్యానిస్తూ మరొక నా హృదయంలో ఉంచుకుంటున్నప్పుడు నా పెదవుల గుండె వెలువడే ప్రార్థన మీరు ఆలకిస్తానని ఈ దినమైన ఇచ్చిన మీరు ఆ యొక్క వాగ్దానం బట్టి నిండు మనసుతో మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. అట్టి కృప, ఈ యొక్క కృపావాక్యం విన్న పరిశుద్ధులందరికీ ఈ యొక్క అనుదిన కృపలో పాలిభాగస్తులవుతూ ప్రయాసపడుతున్న మా బిడ్డలైన యవనస్తులందరినీ మీ వాక్యం వారి ఉదయంలో ఉంచుకున్నట్లుగా దీవించుమని నజరుడైన యేషువా మెస్సీయ నామములో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడు, నజరేయుడైన యేషువా మెస్సీయ సముఖము నుంచి మీకును మీ కుటుంబాలకును శాంతి, సమాధానము, ఆయన కృప సదా తోడయుండి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.